మాట్లాడచ్చు ఆవిడ. వన్ మినిట్. సో నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలి. What is mean by chart of accounts? What is mean by chart of accounts? ఎవరు చెప్తారు? What is mean by chart of accounts? What is mean by chart of accounts? ఎవరు చెప్తారు? Group of GL accounts, sir. Group of GL accounts current chart of accounts. I'm sorry. Sir, group of GL accounts, sir. Group of GL account is called chart of accounts. మీరు చెప్తుంది కరెక్ట్ వేలో చెప్పాలి. కరెక్ట్ వేలో చెప్పాలి. What is mean by chart of accounts? కరెక్ట్ వేలో చెప్పాలి. ఇంకేమైనా చెప్తారా? టైప్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై చార్ట్ ఆఫ్ అకౌంట్స్? వాట్ ఈస్ మీన్ బై చార్ట్ ఆఫ్ అకౌంట్స్? లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. వెరీ గుడ్ ఆన్సర్. అప్రిషియేట్. వెరీ గుడ్ ఆన్సర్. ఓకే. చార్ట్ మీన్స్ లిస్ట్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఆన్సర్ టైప్ చేయండి. Chart of accounts means list of GL accounts. Chart of accounts అంటే ఏంటి? List of GL accounts అని అంటాం. Chart of accounts అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ ఆఫ్ GL accounts. మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్ ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అసైన్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం ఏం క్రియేట్ చేస్తాము? GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది GL గ్రూప్ we will create the GL accounts. Based on the GL accounts we will post the accounting entries, business transactions, document entries post చేస్తాం. Based on the document entries we will generate the reports. Okay. Chart of accounts కి ఎగ్జాంపుల్ ఏంటి? salary account, rent account. ఎగ్జాంపుల్. ఇంటర్వ్యూకి ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. మీరు అవ్వకపోతే ఎవరైనా చేయలేరండి, ముందే చెప్తున్నాను. salary account, rent account, ఇవన్నీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించినటువంటి, అంటే అకౌంట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. ఏంటి GL అకౌంట్స్ ఎగ్జాంపుల్ ఏంటి? salary account, rent account, ఇలాంటివి అన్నమాట. టైప్స్ ఆఫ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ SAP? నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారు చెప్పండి. నేను సింపుల్ వేలో అడుగుతున్నాను. ఇంటర్వ్యూలో ఇంకా చాలా 3 types of chart of accounts. సారీ 3 types of chart of accounts: operational, group chart and country specific. Very good answer. How many types of chart of accounts in SAP? 3 types of chart of accounts has changed. 3 types of chart of accounts. In the first one ఏంటి? operational chart of accounts. Operational chart of accounts, first one. Group chart of account, country specific chart of account. ఈ 3 type of the chart of accounts ఉన్నాయి. మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. మీరు ఎవరు చెప్పలేదంటే ఏంటి? మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అవుతారని అర్థం. మీకు జాబ్ రావడం అనేది మీరు ప్రిపేర్ అయ్యే దాన్ని బేస్ గా చేసుకుంటుందండి. నేను క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతాను. మీరు ఎంత టైం స్పెండ్ చేశారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టారనేది ఇంపార్టెంట్ అక్కడ. ఆ సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్ని కూడా వదిలేయండి. till complete your SAP course. Kindly avoid all social media activities. మీ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఓకే. ఎన్ని రకాలు ఉన్నాయి టోటల్ గా? ఇంకోటి, డోంట్ బిలీవ్ ద రూమర్స్. ఎవరో ఏదో చెప్తుంటారు, అది ఎలాగంట, ఇది ఎలాగంట అని. కానీ అటువంటి అన్ని నమ్మకండి. ఓన్లీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకోవడం పైన ఉండండి, సక్సెస్ అవుతారు. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి?
3 types: operational chart of accounts, group chart of accounts, country specific chart of accounts. 3 type of chart of accounts ఉన్నాయి. What is mean by operational chart of accounts? ఎవరు చెప్తారు? Whatever GL account we are using day-to-day transaction, that is called operation chart of account. Very good answer. Very good answer. Correct. Add చేయండి పాయింట్ కూడా. ఇది ఎలా చెప్పారు మీరు? నేను చెప్పిందేనా? ఎవరైనా చెప్పారు? మీరు చెప్పిందే సార్. నేను చెప్పిందేనా? వెరీ గుడ్. కొంతమంది ఏం లేదు, ఈ మధ్య మన వీడియోస్ కాపీ కొట్టే చెప్పేస్తున్నారు. అది కూడా చెప్తున్నాను. చాలా మంది మీకు వీడియోస్ ఇస్తాను, లింక్స్ ఇస్తాను. అవన్నీ కొన్ని పబ్లిక్ లో ఉండవు, కొన్ని పబ్లిక్ లో ఉంటాయి. అయితే చాలా మంది కాపీ కొట్టేస్తున్నారు. అందువల్ల ఇంకేం చేస్తాం, తప్పదు. ఓకే, చూడండి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ we can using for whatever GL accounts we can using for day-to-day postings, day-to-day postings లేదంటే డే-టు-డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అవన్నీ కూడా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. డే-టు-డే అనే కాదండి, చూడండి. డే-టు-డే అవ్వచ్చు, మంత్లీ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు. Day-to-day postings, monthly business transactions and yearly business transactions. ఇవన్నీ కూడా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఆపరేషనల్ డే-టు-డే ట్రాన్సాక్షన్స్ కి వాటికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? డే-టు-డే అంటే ఏంటి? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఎగ్జాంపుల్ డే-టు-డే ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఆఫీస్ అంటే ఈ పర్టికులర్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ ఉండేది కూడా డే-టు-డే ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ డేటా టు క్యాష్ అకౌంట్, ఇది డే-టు-డే ట్రాన్సాక్షన్స్. డే-టు-డే మంత్లీ ట్రాన్సాక్షన్ ఏం చెప్తారు? ఎవరు చెప్తారు? ఎగ్జాంపుల్ చెప్తారా? మంత్లీ ట్రాన్సాక్షన్ Salary paid. వెరీ గుడ్ ఆన్సర్. Salary paid account data to bank account. Next one, salary paid account data to bank account. ఇది మంత్లీ ట్రాన్సాక్షన్. లేదంటే రెంట్ అకౌంట్ data to bank account, మంత్లీ ట్రాన్సాక్షన్. ఇయర్లీ ఏం చెప్పచ్చు? ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ ఏం చెప్పచ్చు? ట్యాక్సెస్ లేదంటే డిప్రిసియేషన్స్ చెప్పచ్చు. డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు అక్యుములేటింగ్ డిప్రిసియేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తారు? అప్రిసియేషన్స్ అండ్ డిప్రిసియేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, డిప్రిసియేషన్స్ అన్నమాట. డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు అక్యుములేటింగ్ డిప్రిసియేషన్ ఇది చెప్పచ్చు. దీన్ని ఏమంటారు? ఇవన్నీ ఏంటి? డే-టు-డే ట్రాన్సాక్షన్స్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వస్తాయి. డే-టు-డే ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వాట్ ఈస్ మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఎవరు చెప్తారు? సో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా డే-టు-డే ట్రాన్సాక్షన్స్ కింద వస్తాయి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, వాట్ ఈస్ మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఎవరు చెప్తారు? What is meant by country specific chart of account? So, based on the country's tax rules and regulations, will follow this chart of accounts. This is country specific. Very good answer. Correct అండి. చూడండి, సో ఈ జిఎల్ అకౌంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? యాక్చువల్ గా ఎందుకు ఉపయోగపడతాయి? కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి ఉపయోగపడతాయి పర్టికులర్ జిఎల్ అకౌంట్స్ అనేవి. ఎగ్జాంపుల్, మనము జిఎస్టికి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి అనేవి. అలాగే టీడీఎస్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కంట్రీ స్పెసిఫిక్ అన్నమాట. టైప్ చేయండి. వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ we can use for country specific. Whatever GL accounts we can use for specific country postings. Whatever GL accounts can use for specific country postings.
specific country postings. It's all GL accounts comes under specific country. It's all GL accounts called, it's all GL accounts called country specific chart of account అనుకోండి, అది కరెక్ట్ గా ఉంటుంది. It's all GL accounts called country specific chart of account. అంటే ఒక కంట్రీ యొక్క లీగల్ కి సంబంధించింది. ఎగ్జాంపుల్ మన ఇండియా ఉందనుకోండి, ఏమి యూజ్ చేస్తాం ఇన్ ఇండియా? జిఎస్టీ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ యూజ్ చేస్తాం, టీడీఎస్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కంట్రీ స్పెసిఫిక్. మన ఇండియాలో ఉన్న జిఎస్టీ అనేది వేరే కంట్రీలో ఉండదు, ఇక్కడ ఉన్న పర్సంటేజ్ అనేది వేరే కంట్రీలో ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టాక్సేషన్ ఉంటుంది. అందువల్ల ఏం చేస్తాము, ఒక్కొక్క కంట్రీకి అవసరమైన విధంగా మనం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటాం. దాని దేని కింద ఇస్తాము, కంట్రీ స్పెసిఫిక్ కింద కన్సిడర్ చేస్తాం. కంట్రీ లెవెల్లో టాక్సేషన్ కోసం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. లీగల్ రూల్స్ ఉంటాయి, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధమైనటువంటి లీగల్ రూల్స్ ఉంటాయి. లీగల్ రూల్స్ పర్పస్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, అంటే ఒక్కొక్క కంట్రీకి అవసరమైన విధంగా క్రియేట్ చేస్తాం. దీని ఏమంటారు, ఇవన్నీ జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ వేటి కిందకు వస్తాయి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ జిఎల్ అకౌంట్స్ అనేది దేని కిందకు వస్తాయి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇన్ ఇండియా జిఎస్టీ రిలేటెడ్ అకౌంట్ ఎంట్రీస్ ఉంటాయి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఓన్లీ ఇండియా. ఇన్ ఇండియా టీడీఎస్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ మనం యూజ్ చేస్తాం. యూ కెన్ యూజ్ ది టీడీఎస్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్. సో ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఇండియా అన్నమాట. అంటే ఏ కంట్రీకి సంబంధించి ఆ కంట్రీకి మనం ఏవైతే జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తామో వీటిని కంట్రీ స్పెసిఫిక్ అంటారు. ఒక కంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మనం యూఎస్టీలో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం అకౌంట్ కరెన్సీలో, అది ఇండియాకి యూజ్ చేయొచ్చా, చేయకూడదు, అట్లా అనమాట. నెక్స్ట్ ఏముంది, వాట్ ఈస్ మీన్ బై గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? We can use for high level reporting purpose. Very good answer, very good answer, correct. Group chart of accounts enti, group chart of accounts ante enti, whatever GL accounts we will use for high level reporting purpose. La cheppandi, whatever GL accounts we will use for high level reporting purpose. Whatever GL accounts we will use for high level reporting purpose. అంటే high level reporting purpose కూడా కొన్ని GL accounts క్రియేట్ చేయాల్సి ఉంటుంది. Whatever GL accounts కదా, whatever GL accounts we will use for high level reporting purpose, it's all GL accounts called group chart of accounts. Whatever GL accounts we are used for high level reporting purpose, it's all GL accounts called group chart of accounts. We are grouping one or more GL accounts for high level reporting purpose. ఇంకొక పాయింట్ యాడ్ చేయండి, మనం గ్రూపింగ్ చేస్తాం. We are grouping one or more GL accounts for high level reporting purpose. We are grouping one or more GL accounts for high level reporting purpose. ఈ డేటా నాకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్తారు? మీకు చెప్పాను, నోట్స్ చెప్పాను, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా గ్యాదర్ చేశాను, ఎవరు చెప్తారు? SAP లోనే ఉంటుంది సార్. పాత్రలోనే ఉంటది, ఎవరు చెప్పినా ఇదే. ఎగ్జాంపుల్ SPRO లోకి వెళ్ళండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూపించేద్దాం. SPRO SAP లోనే పాత్రలో ఉంటుంది, ఎక్కడ చదువుకుంటే మీకు దొరుకుతుంది. నేను అక్కడ నుంచి గ్యాదర్ చేస్తాను, నాకెవరు చెప్పరు కదా. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, master data GL accounts, preparations, edit chart of account list. అది అక్కడ ఉంటుంది, మనం అక్కడ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్
టీ కోడ్ ఏంటి ఎవరు చెప్తారు? వెయిట్ క్లోజ్ చేయండి చెప్తాను. టీ కోడ్ ఏంటి ఎవరు చెప్తారు? OB13. OB13 ఎలా చూస్తారు? అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఓకే వెళ్ళండి. OB13 చూసారా? ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లిస్ట్ అక్కడ ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ ఆన్ దట్ యాక్టివిటీ డాక్యుమెంట్. ఇక్కడ క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇక్కడ కూడా చదువుకోవచ్చు. ఓకే రైట్, గో బ్యాక్. సో ఇట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్రాపర్గా ప్రిపేర్ అయితేనే వర్కౌట్ అవుతుందండి, లేకపోతే అవ్వదు. ముందే చెప్తున్నాను. సో మనం నోట్స్ ఇస్తున్నాము, నోట్స్ అంతా ప్రిపేర్ అవ్వండి. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటేనే ఎస్ఐపిలో జాబ్స్ వస్తాయి, లేకపోతే రావు. ఫ్రెషర్స్గా వెళ్ళేవాడికి నో ఇష్యూ, హ్యాపీ ఎంజాయ్ ఉంటుంది అని లైఫ్, హనీమూన్ పీరియడ్లో ఉంటుంది క్లారిటీగా చెప్పాలంటే. బట్ ఫేక్ ఎక్స్పీరియన్స్తో వెళ్తుంటారు చాలా మంది, వాళ్ళకి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. అంటే ఏంటి, 5 years ఎక్స్పీరియన్స్ కంపెనీ వాడికి కూడా తెలుసు మీది ఫేక్ అని, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే రైటా? సో డేటాబేస్ కి ఎలా కనెక్ట్ చేస్తారో చెప్తారా సార్? ఏంటండి మీకు వీలైతే డేటాబేస్ కి ఎలా కనెక్ట్ చేస్తాం, అంటే డేటా ఎట్లా తీసుకుంటాం ఎస్క్యూఎల్ లోంచి? అది మనకు సంబంధించింది కాదు కదా అది. ఓకే సార్, అది మనం టెక్నికల్, మనం ఏం చేస్తాము, ఒక ప్రోడక్ట్ ని యూజ్ చేసుకుంటున్నాము, వేరే వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్ ని మనం యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా చేసుకుంటున్నాం. అవన్నీ టెక్నికల్ సంబంధించింది, మనకు ఐడియా ఉండదు అవన్నీ. ఓకే ఓకేనా? ఓకే థ్యాంక్ యూ అండి. మనం రేపు వేరే టాపిక్, ఐ మీన్ S/4HANA డిస్కస్ చేయాలి కదా, యాక్టివ్ మెథడాలజీ. సో రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాము. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పకపోతే అది మనం ఏం చేయలేమండి, అది నా చేతిలో లేదు. మీకు నోట్స్ ఇస్తున్నాను, చెప్తున్నాను, నోట్స్ ఇస్తున్నాను, ప్రాపర్గా మీరు ప్రిపరేషన్ అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అలాగే మీకు ఇంకొక పాయింట్ కూడా ఒకటి చెప్పాలి. యాక్చువల్గా ఒకరిని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు. SAPలో మనం ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఇది మీకు అంటే ఎన్ని రకాల డాక్యుమెంట్స్ గా రిఫ్లెక్ట్ అవుతుందో తెలుసు కదా మీకు. ఓ పని చేయండి, మీరు ఏం చేస్తారంటే MS Word ఓపెన్ చేయండి. MS Word చూడండి. ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది చూడండి, కొంచెం ఒక 5 minutes. ఓకే బీ పేషెన్స్. ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారనుకోండి, FIలో ఎలా FICO నేర్చుకుంటున్నాం మనం. FIలో ఎలా అప్డేట్ అవుతుంది? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది మీకు? ట్రాన్సాక్షన్స్ కరెన్సీ ఇవన్నీ చెప్పాను, గ్రూప్ ట్రాన్సాక్షన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ ఇవన్నీ తెలుసు. అలాగే లెడ్జెస్ వైజ్ ఎలా డిస్ప్లే అవుతుందో తెలుసు, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అలాగే SAPలో మేజర్గా ఏమేమి అప్డేట్ అవుతుంది? ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, యూ కెన్ పోస్ట్ ఎనీ ఎంట్రీ, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 4 types అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, అసెట్స్, లయబిలిటీస్ యాడ్ చేయని చెప్తాను. అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఇన్కమ్. అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్. దీని యాక్చువల్ క్వశ్చన్ మార్క్ ఎలా పెట్టుకుంటారంటే పైన యాడ్ చేయని చెప్తాను. ఇన్ FI విచ్ ఆబ్జెక్టివ్స్ విల్ బి అప్డేటెడ్? FIలో ఏమేమి అప్డేట్ అవుతాయి? ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, ఏమేమి అప్డేట్ అవుతాయి? ఇన్ FI విచ్ ఆబ్జెక్టివ్స్ విల్ బి అప్డేటెడ్, ఏమేమి ఆబ్జెక్టివ్స్ అప్డేట్ అవుతాయి అని అడిగారు ఒక స్టూడెంట్ ని. ఏమేమి అప్డేట్ అవుతాయి ఇన్ FIలో ఒక ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు? అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. అసెట్స్ లయబిలిటీస్ ఎక్కడికి వస్తాయి? బ్యాలెన్స్ షీట్ లోకి వస్తాయి. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి వస్తాయి, అంతే కదా? క్లియర్ కదా? సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. FIలో ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమేమి ఉంటాయి? అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. వీటి క్రింద మనకి FIలో డేటా అంతా కూడా అప్డేట్ అవుతుంది. మరి COలో ఎలా అప్డేట్ అవుతుంది? ఇన్ CO విచ్ ఆబ్జెక్టివ్స్ విల్ బి అప్డేటెడ్? నెక్స్ట్ క్వశ్చన్. COలో విచ్ ఆబ్జెక్టివ్స్ విల్ బి అప్డేటెడ్? COలో ఏమేమి అప్డేట్ అవుతాయి?
In CO, expenses updated like cost. సిఓలో ఎక్స్పెన్సెస్ అనేది పైన ఎఫ్ఐలో మామూలుగా ఏమంటారు, ఎక్స్పెన్స్ ఏమంటారు, కాస్ట్. సిఓలో చూడండి ఎక్స్పెన్సెస్ అప్డేటెడ్ లైక్ కాస్ట్ అన్నమాట. సిఓలో ఎఫ్ఐలో చూడండి, ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ ఎలా అప్డేట్ అవుతుంది, మామూలుగా ఎక్స్పెన్సెస్ కిందే అప్డేట్ అవుతుంది. కానీ సిఓకి వస్తే అదే ఎక్స్పెన్సెస్ అనేది కాస్ట్ కింద అప్డేట్ అవుతుంది, కాస్ట్. In CO, income update like revenue. In CO, అలా కాదు, మీరు యాడ్ చేసుకోండి. In FI, expenses updated like cost. కింద యాడ్ చేయండి. ఇన్కమ్ అప్డేటెడ్ లైక్ రెవెన్యూ. ఎఫ్ఐలో ఎలా అప్డేట్ అవుతుంది, అసెట్స్, ఎక్స్పెన్సెస్, అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. అదే ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ అంటే అసెట్ టు లయబిలిటీస్ సిఓలో అప్డేట్ అవ్వదు, సిఓలో అప్డేట్ అవ్వదండి. అసెట్స్ లయబిలిటీస్ అనేవి సిఓలో అప్డేట్ అవ్వవు, నెవర్. ఏమేమి అప్డేట్ అవుతాయి, సిఓ అంటే ఏంటి, కంట్రోలింగ్. అలాగే సిఓ అంటే దేనికి ఉపయోగపడుతుంది, కాస్ట్ ని ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే అన్నెసరీ కాస్ట్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అన్నెసరీ కాస్ట్ ని రిడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్లానింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది సిఓ అంతా కూడా. అందువల్ల సిఓలో అసెట్స్, లయబిలిటీస్ అనేది ఆప్షన్ ఉండదండి. ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ పైనే ఉంటుంది డెసిషన్ మేకింగ్ అంతా కూడా. ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, 1000 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు, దాని పర్పస్ అంతమంది అవసరం లేదు, 500 చాలు, తక్కువ చేసేస్తారు, రిమూవ్ చేస్తారు, టర్మినేట్ చేస్తారు, ఎంప్లాయీస్ అవసరం లేదని. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 1000 రూపీస్ ఖర్చు అవుతుంది. సో 500 రూపీస్ కి తయారు చేయొచ్చు ఆ ప్రోడక్ట్ ని, ప్లానింగ్ అన్నమాట. అటువంటి దానికి సిఓ ఉపయోగపడుతుంది. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంతా ఇంటర్నల్ రిపోర్టింగ్, ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో ఎక్స్టర్నల్ టోటల్ గా అనమాట, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో అందువల్ల సిఓలో ఎక్స్పెన్సెస్ ఎలా అప్డేట్ అవుతుంది, కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అనేది సిఓలో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. ఇన్కమ్ అనేది ఎలా అప్డేట్ అవుతుంది, రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఇన్కమ్ అంటారు, అదే సిఓలో ఆ ఇన్కమ్ ని రెవెన్యూ కింద అప్డేట్ చేస్తారు. అసెట్స్, లయబిలిటీస్ అనేది అప్డేట్ అవ్వవు. క్లియర్ కదా. ఎఫ్ఐలో మామూలుగా డాక్యుమెంట్ టైప్ అంటాం. సిఓలో ట్రాన్సాక్షన్ టైప్ అంటారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐలో ఏమంటారు, డాక్యుమెంట్ టైప్, సిఓలో ట్రాన్సాక్షన్ టైప్. ఇదంతా నేను చెప్తాను మీకు, సపరేట్ గా క్లాస్ చెప్తాను మీకు. ఓకే, సో ఎఫ్ఐలో ఎలా ఆబ్జెక్టివ్స్ ఎలా అప్డేట్ అవుతాయి, అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. అసెట్స్, లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ కమ్స్ అండర్ దేని కిందకు వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. FSWలో ఉంది, చూసారా, గుర్తుందా లేదా? ఎస్ సార్, నో? ఎస్ సార్, పైన బ్యాలెన్స్ షీట్, కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది సార్. అంతే, అది దాన్ని బేస్ గా చేసుకుని చేస్తాం, ఇంకేం లేదు. బట్ సిఓలో ఎలా చెప్పాలి, ఎలా అప్డేట్ అవుతుంది అనేది. ఓకేనా, నేను చెప్తాను, మీకు సపరేట్ క్లాస్ చెప్తాను, మీకు సిఓ చెప్తాను కదా, అప్పుడు కవర్ చేస్తాను. మీకు మెటీరియల్ అంతా రెడీ ఉంది మన దగ్గర, నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాను, చెప్తాను మీకు 1 by 1 చెప్తాను టోటల్. ఓకే ఫైన్. ఓకే, సో రేపు మనం నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్ ఆల్.